Hi students, good morning. We are in 7th chapter coordinate geometry. Yesterday I told verification of given points are the vertices of a rhombus or not. How we will verify it? According to rhombus property, in rhombus all sides lengths are equal. So, we are finding the sides lengths using two points using distance formula. Square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. We are finding the length of the four sides of a rhombus. If four sides lengths are equal, then we check diagonals lengths also. By checking diagonals lengths, if they are not equal, then the given points are the vertices of a rhombus అని వెరిఫై చేసాం. ఓకే, టుడే we will consider the 11th sum. If the distance between 2 points, points are x comma 7 and 1 comma 15. These two are the given points. Distance between these two points is 10. Find the value of x. Distance between these 2 points is given as 10. We have to find the value of x. ఇచ్చినటువంటి పాయింట్స్లో ఇక్కడ నంబర్ లేదమ్మా, చూడండి ఎక్స్ అని ఉంది, కానీ ఈ రెండింటికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ 10 ఇచ్చేసారు ఆన్సర్. డిస్టెన్స్ ఫైండ్ చేయమల్లా. డిస్టెన్స్ ఈజ్ 10 అంటే ఈక్వల్ టు 10. ఈజ్ అంటే ఇక్కడ ఏం చేసుకోవాలి, ఈక్వల్ టు పెట్టారు. డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ ఈక్వల్ టు 10 అని రాసుకోవాలి. అలా రాయడం వల్ల ఏమవుతుంది, ఈ ఆన్సర్ ఇచ్చేసారు కాబట్టి ఈ మిస్ అయిపోయిన నెంబర్ని వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఈ రెండు పాయింట్స్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ అని చెప్పారుగా. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ యూజింగ్ డిస్టెన్స్ ఫార్ములా. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఓకే, if you observe here, distance between these 2 points x comma 7, this is x comma 7 and 1 comma 15 is 10. So first we have to find the distance between these 2 points using the formula. This is x1, this is y1. ఏమైనా 2 పాయింట్స్ ఇవ్వగానే ఆ 2 పాయింట్స్ని ఏమనుకోవాలి, ఫస్ట్ పాయింట్ x1 y1, సెకండ్ పాయింట్ x2 y2. We have to substitute these 2 points in the formula. x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So if we substitute square root of x2 means here 1 minus x means here also x1 is x, so x whole square plus then y2 is 15 here, so 15 minus y1 is 7. We have to keep 7 here, 7 whole square. Square root of 1 minus x whole square. ఎందుకని ఇదేమో నంబర్, ఇదేమో లెటరల్ కదా. సో ఏమని మనం దీన్ని సింపుల్ చేయలేం. నంబర్స్ అయితే కనుక వీటి రెండింటిని మనం సింపుల్ చేయగలం. సో దీన్ని ఇలాగే ఉంచుతాం. ప్లస్ 15 minus 7 ఈక్వల్ టు 8 స్క్వేర్. 8 స్క్వేర్ మీన్స్ 64. ఇలా వచ్చింది. దీన్ని సింపుల్ చేయలేం. ఓకే, ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత అని చెప్పారు మనకి, గివెన్ డిస్టెన్స్ ఈజ్ 10 యూనిట్స్ అని చెప్పారు. సో ఇది ఈక్వల్ టు 10 అన్నారు. ఇది ఈక్వల్ టు 10. ఇప్పుడు దీనిలోంచి మనం వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో ఇంటి పక్క స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి దీనికి కూడా ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవ్వాలంటే బోత్ సైడ్స్ వీ హ్యావ్ టు స్క్వేరింగ్. సో స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది, దీనికి హోల్ స్క్వేర్ అవుతుంది, దీనికి హోల్ స్క్వేర్ అవుతుంది, దీనికి హోల్ స్క్వేర్ అవుతుంది, దీనికి స్క్వేర్ అవుతుంది.
ఈ స్క్వేర్లో ఏమవుతుంది, ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఏమొస్తుంది మనకి రిమైనింగ్ 1 - x హోల్ స్క్వేర్ ప్లస్ 64 ఉంటుంది. 1 - x హోల్ స్క్వేర్ ప్లస్ 64 ఉంది, ఎందుకంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కదా. ప్లస్ 64 ఇటు పక్క నుంచి ఇటు పక్క వెళ్తే ఏమవుతుంది -64. అక్కడ ఏముంది 10 స్క్వేర్ అంటే 100, 10 × 10 100, 100 - 64, 100 - 64 ఎలా వచ్చింది 100, 10 స్క్వేర్, 10 స్క్వేర్ మీన్స్ 100. ఈ 64 ఎక్కడి నుంచి వచ్చింది, ట్రాన్స్పోజింగ్ దిస్ 64 ఇక్కడ ఉందిగా ప్లస్ 64, ఈ 64 ఇటు పక్క ట్రాన్స్పోజ్ అయినప్పుడు మైనస్, ఇక్కడ ప్లస్ కాబట్టి ఇటు పక్క మైనస్. ఇప్పుడు సింపుల్ చేస్తే 100లో 64 సబ్ట్రాక్షన్ చేస్తే వీ విల్ గెట్ 36. 1 - x హోల్ స్క్వేర్ ప్లస్ 36. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఎక్స్ వాల్యూ కావాలి. ఎక్స్ వాల్యూ కావాలంటే ఏం చేయాలి, దాంతో ఏమేమైతే రిలేషన్ కలిగి ఉన్నా అవన్నీ కట్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ ఏముంది స్క్వేర్ పోవాలి, నెక్స్ట్ ఏం పోవాలి 1 పోవాలి, నెక్స్ట్ మైనస్ పోవాలి. అంటే ఫస్ట్ స్క్వేర్ పోవాలంటే ఏం చేయాలి, స్క్వేర్ ఎప్పుడు పోద్ది, అటుపక్క దానికి రూట్ పెడితే స్క్వేర్ పోద్ది. ఇక్కడేమో స్క్వేర్ పోవాలంటేనేమో స్క్వేరింగ్ చేయాలన్నా, రూట్ పోవాలంటే ఇక్కడ రూట్ పోవాలంటే స్క్వేరింగ్ చేసాం బోత్ సైడ్స్. ఓకే, ఇక్కడ స్క్వేర్ పోవాలంటే ఏం చేయాలి, అటుపక్క దానికి రూట్ పెట్టాలి. అంటే అలా ఉందనుకోండి, రూట్ పెట్టామనుకోండి, ఇది కదా ఉన్నది, ఇక్కడ దాన్ని రూట్ పెట్టాను రెండు పక్కల. రూట్ పెడితే ఏమవుతుంది, మళ్ళీ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఎప్పుడైనా సరే స్క్వేర్ రూట్ ఉంటే ఏమవుతాయి క్యాన్సిల్ అయిపోతాం. అప్పుడు రిమైనింగ్ ఏమవుతుంది 1 - x ఈక్వల్ టు రూట్ 36 అంటే బయటకు వస్తుంది, అంత +or-6 ఆన్సర్. రూట్ 36 అంతా +or-6. ఫస్ట్ +6 అని ఒకసారి తీసుకుందాం. 1 - x ఈక్వల్ టు +6, ఇంకోసారి 1 - x ఈక్వల్ టు -6 అని తీసుకుందాం. అప్పుడు నాకు ఏం కావాలి, ఎక్స్ కావాలి. సో -x, ఎక్స్ ఒక్కటే లేదు ఇక్కడ, ఎక్స్కి మైనస్ సైన్తో ఉంది, సో -x రాయాలి. ఇక్కడ ఆల్రెడీ 6 ఉంది, ఈ 1 ఇటుపక్క ఇక్కడ దీనికి సైన్ దీని ముందు ఉన్నట్టు, ఏం లేదంటే ప్లస్ ఉన్నట్టు. ఆ ప్లస్ సైన్ ఇటుపక్క వస్తే ఏమవుతుంది -1. 6 - 1 ఎంత అవుతుంది 5. ఇది ఏంటి -x ఈక్వల్ టు 5. వాట్ ఐ వాంట్, వీ వాంట్ ఓన్లీ ఎక్స్, నాట్ -x. -x కాదు మనకు కావాల్సింది ఎక్స్. సో దీని సైన్ చేంజ్ చేస్తే దీని సైన్ కూడా చేంజ్ చేయాలి. సో -x సైన్ చేంజ్ చేసి +x అన్నాను. సో +5 సైన్ చేంజ్ చేసి -5. అదేవిధంగా సేమ్ 1 - x ఈక్వల్ టు -6 కూడా వచ్చింది ఇక్కడ ఆన్సర్. దాన్ని సింపుల్ చేద్దాం. -x ఈక్వల్ టు -6 ఆల్రెడీ ఉంది, 1 ఇటుపక్క వస్తే -1. సింపుల్ చేస్తే -6 - 1 వస్తే ఉంది -7. అక్కడ -x ఈక్వల్ టు -7. రెండు వైపులో మైనస్ సైన్ క్యాన్సిల్ చేస్తే ఉంది x ఈక్వల్ టు 7. x ఈక్వల్ టు 7. అండ్ ఇప్పుడు ఆన్సర్ ఏమైంది, x ఈక్వల్ టు -5 అండ్ x ఈక్వల్ టు 7. 2 ఆన్సర్స్ వచ్చాయన్నమాట. ఓకే అమ్మా, ఏం చేసాం, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈజ్ 10 అని వాళ్ళే ఇచ్చారు కాబట్టి ఆ 2 పాయింట్స్లో ఏమైంది, ఒకటి నెంబర్ లేకుండా x అనేది ఉండడం జరిగింది. అంతకుముందు మనం చేసిన సమ్స్ అన్నింటిలో కూడాను ఆ పాయింట్ అంటే 2 నెంబర్స్ ఉన్నవి చూసాం మనం. అలాగా 2 నెంబర్స్ ఉన్నవి చూస్తే ఇప్పుడు ఏం చేశారు, x అని ఇచ్చారు. సో ఇచ్చి ఏం చేశారు, డిస్టెన్స్ చెప్పేశారు ఆన్సర్ 10 అని. సో ఆ హింట్ ఉపయోగించుకొని మనం ఏం చేసాము, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. డిస్టెన్స్ ఫార్ములా ఈ వాల్యూస్ అని సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. 1 - x హోల్ స్క్వేర్, దీనికి కూడా ఏదో నెంబర్ వచ్చేస్తుందేమో అనుకుంటారు. 1ని ఎక్స్ని సింపుల్ చేయలేమమ్మా, దీన్ని ఎందుకని ఇది నెంబరు, ఇదేమో లెటర్ కదా. సో దాన్ని ఏం చేయాలంటే అలాగే ఉంచేయాలి. ఈక్వల్ టు 10 అని వాళ్ళు ఇచ్చారు కాబట్టి వేసుకోవాలి. ఇంకోటి నెక్స్ట్ మీకు డౌట్ ఏంటంటే స్క్వేర్ రూట్ ఎలా పోద్ది. స్క్వేర్ రూట్ పోవాలంటే ఇటుపక్క స్క్వేర్ పోవాలి. స్క్వేర్ పోవాలంటే ఏం చేయాలంటే హోల్ స్క్వేర్ రెండు పక్కలా చేయాలి. దీనికి స్క్వేర్ పెట్టాలి, ఇలా రూట్తో ఉన్న దీనికి స్క్వేర్ పెట్టాలి. స్క్వేర్ పెడితే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఏం మిగులుతుంది ఈ లోపల మిగిలింది 1 - x హోల్ స్క్వేర్ ప్లస్ 64 మిగిలింది. ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 10 స్క్వేర్ అంటే ఏమవుతుంది 100 అవుతుంది. ఈ +64 అటుపక్కకి వెళ్తే ఏమవుతుంది -64 అవుతుంది. ఇంకా ఇక్కడ ఏం చేయాలి, నాకు x కావాలి కాబట్టి స్క్వేర్ పోవాలి, 1 పోవాలి. స్క్వేర్ పోవాలంటే ఏం చేయాలి, మళ్ళీ ఇలా ఉంది, ఈ ఉన్నదానికి ఏం చేయాలి, స్క్వేర్ పోవాలంటే రూట్ పెట్టాలి. అంటే ఏముంటే పోతాయి, రూటు క్యాన్సిల్ అయిపోవాలన్నా సరే రూట్ ఉంది కాబట్టి స్క్వేర్ కావాలి. ఇక్కడ స్క్వేర్ ఉంది, స్క్వేర్ పోవాలంటే ఏం చేయాలి, స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ పెట్టాలి. అంటే రూట్కి స్క్వేర్ ఉంటే మనకేమైతే రెండు క్యాన్సిల్ అవుతాయి అన్నమాట. సో ఒకవేళ రూట్ ఉంటే క్యాన్సిల్ అవ్వాలంటే రూట్ క్యాన్సిల్ అవ్వాలంటే స్క్వేర్ చేయాలి. స్క్వేర్ ఉంటే స్క్వేర్ క్యాన్సిల్ అవ్వాలంటే రూట్ చేయాలి, స్క్వేర్ రూట్ పెట్టాలి బోత్ సైడ్స్. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి
స్క్వేర్ క్యాన్సిల్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి బోత్ సైడ్స్ రూట్ పెట్టాను. ఇక్కడ ఆల్రెడీ రూట్ ఉంది కాబట్టి నాకు రూట్ క్యాన్సిల్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి స్క్వేర్ పెట్టాను. ఓకే, రెండు ఉంటేనే క్యాన్సిల్ అవుతాయమ్మా. ఓన్లీ స్క్వేర్ ఉన్న క్యాన్సిల్ అవ్వదు, ఓన్లీ రూట్ ఉన్న క్యాన్సిల్ అవుతుంది. ఈ రెండు ఉంటే క్యాన్సిల్ అవుతుంది. అందుకని స్క్వేర్ రూట్ ఉంటేనేమో స్క్వేర్ చేయాలి, స్క్వేర్ ఉంటేనేమో రూట్ పెట్టాలి. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి మరి ఆ కాన్సెప్ట్. ఇటు పక్క స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ఎంత మిగిలింది? 1 - x = రూట్ 36 అంటే 6. అయితే రూట్లోంచి వచ్చే నెంబర్కి ఏం చేయాలి? మనం ప్లస్ ఆర్ మైనస్ రెండు వేసుకోవాలి. సో +6 తీసుకోవాలి, -6 తీసుకోవాలి. ఒకసారి ఈ కండిషన్తో +6 తీసుకున్నాను, ఇంకోసారి -6 తీసుకున్నాను. -x = 6, ఈ +1 వస్తే -1, 6 - 1 అంటే 5. x అవుతుంది -x కదా. ఇది చాలామంది ఈ సైన్ వదిలేస్తారమ్మా. దీని ముందున్న సైన్ దీనిదే, సో మైనస్ కూడా వెయ్యాలి. కానీ చివరికి ఆన్సర్ వచ్చేటప్పుడు మనం -xకి ఆన్సర్ చెప్పం, ఎక్స్కి ఆన్సర్ చెప్తాం. సో దీని గుర్తు సైన్ చేంజ్ చేయాలి. సో దీనికి సైన్ కూడా చేంజ్ చేయాలి. అంతే సేమ్ ఇక్కడ -6 ఉంది. ఈ 1కి సైన్ ఇక్కడ ఇటుపక్క ముందున్నది దాని సైన్, ఈ మైనస్ దీని సైన్, ఇది ప్లస్ ఉన్నట్టు. అటుపక్క వెళ్తే -1, -6 -1 రెండు ఒకే సైన్ కాబట్టి రెండు యాడ్ చేయాలి, -7. మనకి -xకి ఆన్సర్ వద్దు, +x కావాలి. సో దీని సైన్ ఖచ్చితంగా చేంజ్ చేయాలి. దీన్ని చేస్తే అటుపక్క దాన్ని కూడా చేంజ్ చేయాలి. అప్పుడు ఇది -1 + 7 +1 అంటే x = ఏం ఆన్సర్లు వచ్చాయి? 7 ఒకటి వచ్చింది, -5 వచ్చింది. ఇదే మనకి ఎక్స్కి కదా ఆన్సర్ చెప్పాలి, 7, -5 అని చెప్పాలి. ఈ విధంగా అమ్మ ఆన్సర్ సాల్వ్ చేయాలి. మీకు ఇలాంటి సమ్మం ఇంకోటి ఉంటే చెప్తాను. ఓకే, ఇక్కడ 12th సమ్ చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y ఫర్ విచ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ p 2, -3 అండ్ q 10, y ఈజ్ 10 units. ఇక్కడ కూడా ఫైండ్ y దేనికంటే ఫర్ విచ్ డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ p అండ్ q, pకి qకి డిస్టెన్స్, ఈ రెండు పాయింట్ల మధ్య డిస్టెన్స్ ఈజ్ 10 units. ఆ డిస్టెన్స్ 10 అని చెప్పారు. ఈ రెండుకి డిస్టెన్స్ అంటే ఏం చేయాలి? మళ్ళీ రెండు పాయింట్లు ఉపయోగించి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి =10 అనాలమ్మ. సేమ్ ఇదే మోడల్. ఇక్కడ ఎక్స్ అనే అక్షరం ఇచ్చారు, ఈ పాయింట్స్లో ఇక్కడ వై అని ఇచ్చారు, అంతే తేడా. ఈ పాయింట్లో ఇది ఏమని ఇచ్చారు? వై అని ఇచ్చారు. ఈ పాయింట్లో ఇది వై, ఇక్కడ ఫస్ట్ పాయింట్లో ఎక్స్ ఇచ్చారు, అంతే తేడా. ఏదైనా సరే ఒకటి నెంబర్ డిస్టెన్స్ ఫార్ములా ఈ రెండింటికి యూజ్ చేసి =10 అని చెప్పి రాయాలి, 10 అని రాయాలి. రాసి అక్కడ కూడా అంతే. వైతో ఉన్నటువంటి దాన్ని మనం ఏమి చేయలేము, అందుకని రూట్ ఉంటేనేమో స్క్వేర్ చేయాలి, స్క్వేర్ ఉంటేనేమో రూట్ చేసుకుంటూ అది క్యాన్సిల్ చేసుకుంటూ లెక్క సింపుల్ చేయాలమ్మా. అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ అని చెప్పేసి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసామమ్మా. ఫార్ములాలో ఈ రెండు పాయింట్స్ని దీన్ని x1 y1 అనుకోవాలి, దీన్ని x2 y2 అనుకోవాలి. ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేస్తే x2 అంటే 10 - x1 × 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే y ఇక్కడ మైనస్ y1 కూడా -3. ఇక్కడ మనం మైనస్లో వేసాం ఫార్ములాలో ఉంది, ఇక్కడ y1 కూడా -3 వచ్చింది. టోటల్గా రెండు -2 వల్ల ఏమవుతుంది? ప్లస్ అయింది. 10 - 2 ఏమైంది? 8 అయింది. స్క్వేర్ ఉంది కాబట్టి 8² 64 అయింది. y + 3 హోల్ స్క్వేర్. ఇప్పుడు వైని 3ని యాడ్ చేయలేమమ్మా, వైని నెంబర్ కదా ఉంది, దీన్ని సింపుల్ చేయలేం. సో ఏం చేయాలి? దీన్ని ఇలాగా ఉంచుతాం. ఇప్పుడు నాకు ఇలా వచ్చింది కదా, ఈ వాల్యూ ఎంతకి ఈక్వల్ ఇచ్చారు? 10 అని ఇచ్చారు. నాకు ఇక్కడ రూట్ ఉంది, నాకు ఏముండాలి? రూటు స్క్వేరు రెండు ఉంటే క్యాన్సిల్ అవుతుంది. సో దీన్ని ఏం చేయాలి? స్క్వేరింగ్ చేయాలి. అంటే ఇటు చేయాలి స్క్వేరింగ్. దీనికి స్క్వేర్ పెట్టాలి, దీనికి స్క్వేర్ పెట్టాలి. సో దీనికి స్క్వేర్ పెట్టాను, దీన్ని స్క్వేర్ పెట్టేసి అనమాట. అప్పుడు ఏమవుతుందంటే స్క్వేర్ ఇది ఆల్రెడీ ఇలా ఉంది, దీన్ని స్క్వేర్ పెట్టాను, ఈ రెండు ఏమవుతే క్యాన్సిల్ అయిపోయాయి. అంటే లోపలిది మాత్రం మిగిలింది. లోపలిది అంటే 64 + y + 3 హోల్ స్క్వేర్ అండి, =10² అంటే 100. ఈ 64 ఇటుపక్క ప్లస్తో ఉంది, అది ఇటుపక్క వెళ్తే -64 అయింది. సబ్ట్రాక్షన్ చేస్తే 36 వచ్చింది. ఇదేంటి? y + 3 హోల్ స్క్వేర్. నా y వాల్యూ కావాలి. స్క్వేర్ ఉండకూడదు, 3 ఉండకూడదు. స్క్వేర్ పోవాలంటే మళ్ళీ ఏం చేయాలి? దీనికి రెండు వైపులా రూట్ పెట్టాలి. సో ఇటు రూట్ పెట్టి దీనికి ఇటుపక్క కూడా రూట్ పెడుతున్నాను, మీకు అర్థమవుతుందని మళ్ళీ రాస్తున్నాను. ఈ స్క్వేర్ రూట్ రెండు క్యాన్సిల్. ఇక్కడ మిగిలింది y + 3 = రూట్ 36 అంటే ఏమవుతుంది? +or - 6. మళ్ళీ
అప్పుడు ఒకసారి +6తో తీసుకుంటాను. y +3 ఈక్వల్ టు -6తో తీసుకున్నాను. y ఈక్వల్ టు 6 - 3 ఈక్వల్ టు 3. -6 - 3 -9. దేర్ఫోర్ y ఈక్వల్ టు ఆన్సర్ ఏమైంది 3, -9. అలా 2 ఆన్సర్స్ వస్తాయమ్మా. ఇదే విధంగా సింపుల్ చేయాలి. ఒకసారి అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేసి నాకు పెట్టండి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ.